స్వచ్ఛత పనులతో అందరికీ ఆరోగ్యం ఆనందం ఇస్తుందని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ ఆగా ఖాన్ ఫౌండేషన్ సంయుక్తంగా రుద్రంగి మండల కేంద్రంలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో ర్యాలీ తీసి స్వచ్ఛతా హీ సేవపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఏక్ పేడ్ మాకే నామ్ నాటడం కార్యక్రమంలో భాగంగా స్కూల్ ఆవరణలో ప్రభుత్వ విప్ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. విద్యార్థులకు స్వచ్ఛతా హీ సేవకు సంబంధించిన పెయింటింగ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సఫాయి మిత్ర సురక్ష క్యాంపు నిర్వహించారు. సఫాయి కార్మికులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. సాంఘిక రుగ్మతలు రూపుమాపేటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి ఆయా గ్రామాల నుండి ప్రజాప్రతినిధులు కానీ, స్వచ్ఛంద సంఘాలకు సంబంధించి బాధ్యత వహిస్తున్నటువంటి వాళ్ళు కానీ, యువత కానీ తప్పనిసరిగా మన పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవడానికి కోసం చేసేటువంటి ప్రయత్నాన్ని మనం ముమ్మరంగా చేసినట్టయితే ప్రభుత్వం ఎంత చేసినప్పటికీ కూడా ఇది నా బాధ్యత అని ప్రతి పౌరుడు ముందుకు వచ్చినట్టయితే ఈ పరిశుభ్రతను పాటించడంలో మనం సక్సెస్ అవుతాం అన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తుంది. సరే, ప్రభుత్వం పక్షాన ఇంతకు సురేష్ గారు మాట్లాడినప్పుడు తడి చెత్త పొడి చెత్త 2 బాక్సులు ఇస్తున్నాం, లేదా మీరే 2 కవర్లుగా పెట్టి ప్రతిరోజు ఏదైతే గ్రామ పంచాయతీ కానీ మున్సిపల్ కానీ కార్పొరేషన్ ద్వారా వచ్చేటువంటి వారికి అందజేయాలని చెప్తున్న క్రమంలో 3ది కూడా హానికరమైనటువంటి చెత్తను కూడా ఉండేటువంటి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చూడాలని చెప్పండి ఏం చెప్తున్నాడో దాన్ని మనం 100కి 100 ఆ విధంగా చేసినట్టయితే ఎలాంటి అనారోగ్యం రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు వాతావరణం మారినప్పుడు చలికాలం వచ్చిందంటే జలుబు, లేదు వర్షాకాలం వచ్చిందంటే వాతావరణ మార్పులతో పాటు వాటర్ మార్పు జరిగినప్పుడు, లేదా దోమల సంఖ్య పెరుగుతుందని చెప్పినప్పుడు కూడా జ్వరాలు రావడం, అది ఈరోజు ప్లేట్లెట్స్ పడిపోవడం, డెంగ్యూ అనడం ఇలాంటివి కూడా రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా మనం మన ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే మన ఇల్లు, మన వార్డు, మన గ్రామము, మన మండలము, మన రాష్ట్రము, మన దేశం అనేటువంటి ఆలోచనతోటి ప్రతి పౌరుడు కూడా ఇది ఒక సామాజిక బాధ్యతగా చూసినప్పుడు వీటిని మనం దూరం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు అమలు చేయడానికి ఈరోజు స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావడం అభినందనీయం. ఉదయం 9:30కే హై స్కూల్లో కూడా స్కూల్ పిల్లలతో ఒక ప్రతిజ్ఞ చేయించి ఈరోజు ఈ స్వచ్ఛత ఈ సేవలో మేము పాల్గొంటాం. మేమే కాకుండా మరో 100 మందికి కూడా అవగాహన కల్పిస్తాం. నేను శుభ్రంగా ఉంటాను, నా ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటాను, నా వార్డు కూడా శుభ్రంగా ఉంచుకుంటాను, నా గ్రామాన్ని కూడా శుభ్రంగా ఉంచుకుంటాను ఒక ప్రతిన కూడా మరి విద్యార్థులతో పాటు పట్టణ గ్రామ ప్రముఖులందరూ కూడా ఒక ప్రతినపూడి అధికారులందరూ కూడా ప్రతినపూడి మరి అమ్మ అనే ఒక చెట్టును కూడా ఒక మొక్క పేరు అమ్మ పేరును పెట్టాలని చెప్పని